పేర్లను బట్టి జాతకాలు చెప్పేస్తుంటారు అండ్ ఉంగరాలు కూడా ఇచ్చేస్తుంటారు. దానివల్ల మీకు అంత శుభమే జరుగుతుంది, ఏమైనా కీడుంటే కూడా పోతుంది అంటారు. నిజంగానే పేర్లను బట్టి మనం జాతకాలు అండ్ అలాగే ఉంగరాలు డిసైడ్ చేసి ఇస్తే కరెక్ట్గా జరుగుతుందంటారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? సో యూజువల్గా చాలా మంది జ్యోతిష్యులు ఏం చేస్తుంటారంటే పేర్లను బట్టి జాతకాలు చెప్పేస్తుంటారు అండ్ ఉంగరాలు కూడా ఇచ్చేస్తుంటారు. దానివల్ల మీకు అంత శుభమే జరుగుతుంది, ఏమైనా కీడుంటే కూడా పోతుంది అంటారు. నిజంగానే పేర్లను బట్టి మనం జాతకాలు అండ్ అలాగే ఉంగరాలు డిసైడ్ చేసి ఇస్తే కరెక్ట్గా జరుగుతుందంటారా? ఇప్పుడు పేర్లను బట్టి చెప్పడం అంటే అది వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ మనం పెట్టుకునే పేరు తప్పు. అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఆ పుట్టిన టైంలో ఉన్న నక్షత్రము రాశిని బట్టి నక్షత్రానికి ఒక అక్షరం అనేది ఉంటుంది. అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఉన్న జనరేషన్లో ఎవరు ఏ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టలేదు. అందులో కూడా ఏంటంటే కొందరు సిద్ధాంతులు ఏం చేస్తారంటే ఎప్పటికి వాళ్ళకి పని ఉండాలి అని చెప్పి వానికి ఆ నక్షత్రానికి వచ్చిన పేరు పెట్టకుండా తారాబలం చూసి ఓ పేరు పెట్టేసి పొమ్మని చెప్తారు. ఆ పేరు పెట్టుకుంటాడు. మళ్ళీ వచ్చినప్పుడు అతని దగ్గరికి పోతేనే పంచాంగం చూసి అతని జాతకం చెప్పడం లాంటిది జరుగుతుంది. ఓకే, అంటే అతను ఎప్పుడు కూడా ఇతనితో కనెక్టివిటీ ఉండాలి. అందుకని జస్ట్ తారాబలం చూసి పెట్టేసి వాళ్ళు పెట్టేది కూడా మంచిదే, కానీ క్లారిటీగా ఎప్పటికి ఏడపోయినా కానీ అతనికి అతని పేరు మీద ఈ నక్షత్రము అది చూడంగానే తన యొక్క రాశి గురించి కానీ తన భవిష్యత్తు గురించి తెలిసేటట్టు ఎవరు కూడా పెట్టరు. ఇప్పటికి కూడా నేను చూస్తున్నా చాలా మందిని. టైం గ్రహాలన్నీ మారుతూ వస్తుంటాయి కదా, సో అక్కడే ప్రాబ్లం అంటే. అయితే మనము ఈ సౌర కుటుంబంలో ఉన్నాం. 9 గ్రహాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, మొత్తం 108 అక్షరాలు ఉంటాయి. ఒక్కో పాదానికి ఒక అక్షరం, 108 అక్షరాలు ఉంటాయి. అది అక్షరాలను బట్టి మనం పేరు పెట్టుకుంటే దాన్ని బట్టి మనకు రాశి తెలుస్తుంది. 12 రాశులు, మనం ఏ రాశికి చెందిన వాళ్ళము, ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళము, దాని యొక్క ఫలితాలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అయితే వీళ్ళు తాళాబలం చూసేసి నీరు ఎల్లాయంటే మళ్ళీ అంటే పుల్ల పెట్టేసి పేరు చేంజ్ చేసేస్తారు. చేంజ్ చేస్తే వీళ్ళు రాశి ఫలాలు చూసుకుంటారు. ఆ రాశి ఫలాలు చూసుకొని అరే రాశి ఫలం ఉన్నట్టు అసలు జాతకం కాదు అయితే ఫేక్, ఇది తప్పని వాడు ఒక అపనమ్మకానికి వచ్చేస్తాడు. ఎవరైనా దగ్గరకైనా పోతే అరే నీ పేరు ఇది అని చెప్పి గోల్డ్ స్మిత్ దగ్గరికి పోతే నా పేరు నరసింహులు ఎల్లా మళ్ళీ చెప్పేసి నీకు ఈ స్టోన్ వస్తుంది, ఈ అక్షరానికి స్టోన్ వస్తుంది అని చెప్పి ఆ స్టోన్ ఇచ్చి చేసి ఇస్తాడు, పెట్టేసుకొని వెళ్ళిపోతారు. అదృష్టం బాగుండి ఎవరన్నా కరెక్ట్ పేరు పెట్టడానికి ఆ స్టోన్ సూటబుల్ అయితేనే పని నడుస్తుంది, లేకపోతే 99% మందికి ఫెయిల్ అవుతాయి. మరి ఏంటి పరిహారం? ఈ స్టోన్లు ఫెయిల్ కావడం కారణం ఏంటంటే వాడు పుట్టిన నక్షత్రం ఒకటి, అతని రాశి వేరు, అతని జాతకం వేరు. అతను పెట్టుకున్న పేరును బట్టి స్టోన్ పెట్టుకుంటాడు కాబట్టి అతని యొక్క ఫలితాలు అనేది తక్కువవుతాయి. అయితే దీనికి మనం ఏంటంటే 9 గ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, వీటిని కలిపి చూసుకొని మళ్ళీ 108 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటుంది. ఆ పాదంలో పుట్టినోనికి ఆ అక్షరమే వస్తుంది. ఆ అక్షరానికి సంబంధించిన ఫస్ట్ లెటర్ తోటి పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు అవన్నీ బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను చూపిస్తా. పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆ స్టోన్ పెట్టుకుంటే అతనికి ఫలితాలు అనేవి కరెక్ట్ వస్తాయి. తను ఏ దశ నడుస్తుంది, తన భవిష్యత్తు ఎట్టుంది, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనకు దశలు మారుతూ ఉంటాయి. గ్రహాలై ఎప్పుడు ఒకటే గ్రహం ఉండదు. పుట్టినప్పుడు ఒక గ్రహం ఉంటే తర్వాత 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు దశలు మారుతుంటాయి. ఒక్కొక్క గ్రహానికో దశ. ఇప్పుడు కేతు గ్రహం ఉంది, దాని దశ మొత్తం 7 ఇయర్స్, 7 సంవత్సరాలు అయితే దాని దశ అయిపోతుంది. ఎప్పటికి కేతుకు సంబంధించిన వైడ్యూరం పెట్టుకోవద్దు. అంటే తెలవకి ఏం చేస్తారంటే వైడ్యూరం పెట్టేసుకోండి, లైఫ్ టైం సెట్ కాదు, పెట్టుకోవద్దు. అలా రాంగ్ ఉంగరాలు, రాంగ్ రాళ్ళు పెట్టుకుంటే ఏమైనా కీడు జరుగుతుందా మనకు? ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, జ్వరం టాబ్లెట్ వేసుకున్నావు, జ్వరం తగ్గింది, మళ్ళీ జ్వరం టాబ్లెట్ వేసుకుంటావు, మళ్ళీ ఏమవుతుంది? కరెక్ట్ కాదు. అది వామిటింగ్ అవుతాయి, జ్వరం వస్తే తలనొప్పి లేస్తుంది, లివర్ ఖరాబ్ అవుతుంది. ఇది కూడా అంతే. మనకు అవసరం లేని వస్తువు శరీరమే పెట్టుకుంటే నెగటివ్ ఫలితాలు ఇస్తుంది. అలానే ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, 20 సంవత్సరాలు దాని దశ, అంటే 20 సంవత్సరాలకు వజ్రం ఉండాలి. తెలవక మనం శుక్రుని పెట్టే వాళ్ళు కేతు పెడతాం, వైడూర్యం. అంటే పేరు తెలవక మొదటి అక్షరం మనం ఏ దశలో పుట్టినాం ఏం చేసేది. ఇంకా కొంత ఏంటంటే మా దగ్గర ఒక టెక్నాలజీ ఉన్నది. కొందరికి పూర్వం ఇప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళకు అసలు వాళ్ళకు పేర్లు కానీ జాతకాలు కానీ రాసి పెట్టలే.
అదే మా దగ్గర కిట్ ఉంది, కిట్ ద్వారా ఏం చేస్తామంటే ఈ స్కానర్ తోటి చెక్ చేస్తాను. చెక్ చేస్తే ఆ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న అతనికి అసలు ఈ ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, అంత దశ ఏది నడుస్తుంది, అతనికి ఏ స్టోన్ పెట్టాలో తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మన పేరు పెట్టిరు ఇదే మా సిద్ధాంతం దగ్గరికి పోతే పేరు తప్పు అంటే నక్షత్రం ఒకటి పేరు ఒకటి ఉంటుంది, అతను తప్పు స్టోన్ పెట్టుకోవడము, లేకపోతే సరిగా అవగాహన లేక తన దోషణ ఏదో స్టోన్ పెట్టుకోవడం జరుగుతుంది. దానికి ఏమైందంటే ఉల్టా అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. దాని కొరకు మనం ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటుంది. ఆ అక్షరానికి ఆ పాదంలో పుట్టినోనికి ఆ అక్షరాన్ని బట్టి తను పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా దశలు ఉంటాయి. ఏ దశలో ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఓకే మళ్ళీ దశలు ఉంటాయి, దశలు మారుస్తూ ఉండాలి. ఏ స్టోన్ పెట్టుకుంటే ఎప్పటిదాకా పని చేస్తుంది, దాంతో అతనికి ఏం బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ డీప్ ఉంటాయి అన్నట్టు. ఈ విషయాలు ఎవరు కూడా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చెప్పలేదు. ఒకటే రాయి ఇచ్చేస్తారా అదే పెట్టుకుంటూ ఉంటారు. ఈ విషయాలు కూడా ఎవరు చెప్పరేడా, ఎందుకంటే రహస్యాలు బయట పెడితే అందరికి తెలిసిపోతే మా దగ్గరికి ఎవరు రారని ఒక నమ్మకం. నాకు అలాంటిది ఏమి లేదు, అందరు తెలుసుకోవాలి, దాన్ని బట్టి అవగాహన వచ్చి అందరూ మంచిగా ఉండాలని నేను. అది ఇప్పుడు ఏంది 9 గ్రహాలు 27 నక్షత్రాలు 12 రాసులు 108 అక్షరాలు 108 పాదాలు అంటారు. 108 పాదాలు, ఒక్కో పాదానికి ఒక అక్షరం. అక్షరానికి మళ్ళా ఒక మనిషికి ఒకటే అక్షరం వస్తుంది, ఒకటే పాదం ఉంటుంది. ఆ పాదానికి సంబంధించిన లైఫ్ టైం మొత్తం ఉంటుంది, పుట్టినప్పుడు చనిపోయేదాకా. ఆ వివరణ నేను ఇక్కడ బోర్డు మీద చెప్పేస్తా. చెప్తే దాన్ని బట్టి మీరు చూసుకొని మీరు ఏ జాతకంలో పుట్టిరు, మీది అక్షరం ఏంది, మీ దశలేంటి, ఇప్పుడు ప్రజెంట్ మీ వయసు ఎంత, ఏ స్టోన్ పెట్టుకోవాలో మీకు తెలిసిపోతుంది దీన్ని చూసుకుంటే. దీన్ని బట్టి